మహితాత్ములు భీష్ముల వారికి జయం. మీ సారథి అధిరథుడు విచ్చేశారు. అధిరథుడా? ఈ సమయంలోనా? పంపించు. తమరి ఆజ్ఞ. ఏమిటి విషయం అధిరథ? నేడు ప్రణామాలు చెప్పాలన్నది కూడా జ్ఞప్తికి లేదా నీకు? నిష్క్రమించండి. మందిరంలో నమస్కరించాలంటే ముందుగా తమను తాము శుద్ధి చేసుకోవాలి. కానీ నేడు తీవ్రమైన అసంతృప్తితో ఇక్కడికి వచ్చాను. చివరికి నా ఆత్మ కూడా మలినపడింది. మీకు ప్రణామాలు చెప్పే అర్హత కూడా నాకు లేదు. ఆ కారణంగా నేనిక్కడికి మీ ఆజ్ఞను కోరేందుకొచ్చాను. నేను మీ సేవను, హస్తినాపురాన్ని త్యజించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సృష్టిలో ఓ నియమం ఉంది అధిరథ. బాలకునికి మిత్రుల కారణంగా, యువకునికి ప్రేయసి కారణంగా, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి కారణంగా, అలాగే వృద్ధుడికి అతని సంతానం కారణంగా దుఃఖం కలుగుతుంది. దానికి నివారణే ఉండదు. ఖచ్చితంగా నీ దుఃఖానికి కారణం నీ పుత్రుడే కదా అధిరథ? సత్యం చెప్పు అధిరథ, ఏం చేశాడు నీ పుత్రుడు? మౌనంగా ఉండకు అధిరథ. నేను నీ సమాధానం కోసం నిరీక్షిస్తున్నాను. మహితాత్మ, కర్ణుడు ఏమీ చెయ్యలేదు. ఒకవేళ అదే నిజమైతే నీ దుఃఖానికి ఎలాంటి కారణమూ లేదు. నాకు సత్యం చెప్పు అధిరథ. కర్ణుడు చేసిన ఏ పని వల్ల నీకింత దుఃఖం కలిగింది? మహితాత్మ, అతడు మైత్రి అన్న బంధానికి కట్టుబడి ఉన్నాడు. అతడు స్పష్టంగా నాకు ఏమీ చెప్పలేదు. కానీ వారణావర్తంలో పాండుపుత్రుల పట్ల ఖచ్చితంగా ఏదో సంఘటన జరగనుంది. దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు. అయితే ఆ అధర్మాన్ని నేను ఎప్పటికీ జరగనివ్వను. మాధవుడు తన చక్రంతో రుక్మికి కేశముండనం చేయించాడు. ఇక అతడు ఎప్పటికీ ద్వారకతో సంధికి రాడు. అలా దిగులుగా ఉన్నారెందుకు భ్రాత? దిగులు కాదు, కేవలం ఆలోచించేందుకు ప్రయత్నిస్తున్నాను. చిన్నాన్నగారు మూషికాన్ని ఎందుకు పంపించారు? ఆయన గుప్త సందేశం దేని గురించి అయ్యుంటుంది? వారు నకులునికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఉంటారు. దర్పణం ముందు నిలబడినంత మాత్రాన మూషికం అందంగా మారిపోదని. ఇప్పటికైనా దర్పణాన్ని వీడు. నీ ముఖాన్ని చూసి చూసి అలసిపోలేదా? అలసటెలా వస్తుంది భ్రాతా భీమా? మీకు సమయం చిక్కినప్పుడు మీరు కూడా వెళ్లి నిలబడతారుగా దర్పణం ముందు. నేనెప్పుడూ నా భుజాలను చూసుకుంటాను. ఎవరి చూసేందుకు యోగ్యమో వారు అదే చూసుకుంటారు కదా. ఇప్పుడు మీ ముఖమైతే చూడయోగ్యంగా ఉండదు. అర్జునుని ముఖం చూసి ఉంటే ఇంకా బాగుండేది.
అది స్త్రీకున్నప్పుడు. మన మాతకెంత బాధ కలుగుతుందో కదా. విశ్వంలో కల్లా అత్యంత బలవంతుడిగా పేరు తెచ్చుకున్న తన కొడుకు భీముడు పాకశాలలో కూర్చుని వంట వండుతున్నాడంటే ఒక అందమైన గుణవంతురాలైన కోడలిలా. అర్జున, భ్రాత భీమా ఆగు. భ్రాత భీమా, అరే భ్రాత భీమా, భ్రాత భీమా. భీమా, వెళ్ళి భోజనం సిద్ధమైందో లేదు. భ్రాత మీరు కూడానా? లేదు లేదు, అటువంటిదేమీ లేదు. భోజనానికి సమయమైంది, అందుకనే చెప్తున్నాను. వెళ్ళు. పద సహదేవా. వెళ్ళు భ్రాత భీమా, భోజనం సిద్ధం చేయించు.